హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒకే ఒక ట్రైబల్ హౌస్, ఒక ట్రైబల్ ఫ్యామిలీని చూపించబోతున్నాను. చూసారు కదా లొకేషన్, చుట్టూరు కొండలు అనమాట. మొత్తం కొండలు ఉన్నాయి చుట్టూరు, దట్టమైన కొండల మధ్య ఇల్లు ఉందన్నమాట. మనం ఇలాగ ఇప్పుడు ఆ కొండ వైపు వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడొచ్చు కదా దారి ఎలా ఉందో. మొత్తం చూడండి, గుట్టలు అనమాట, చుట్టూరు కొండలు చూడండి. అసలు నడుచుకుని వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. వెహికల్స్ అని పక్కన పెడితే అసలు నడుచుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. చూడండి, మొత్తం రాళ్ళు అనమాట, మొత్తం కొండలు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అనమాట ఆ ట్రైబల్ ఫ్యామిలీ చేరుకోవడానికి. దాదాపు గంటకు పైగా నడుస్తున్నాము. చూడండి కొండ ఎలాగుందో. ఫ్రెండ్స్ మనం అనుకున్నాం కదా ఒక ట్రైబల్ హౌస్ అని, ఒకటి ఇకండి చూసారా ఇక్కడ ఉంది. చూడండి చుట్టూరు కొండ అనమాట. గంట దాకా నడిచి ఇప్పుడు వచ్చాం అనమాట. చూడండి మొత్తం రాళ్ళు చూడొచ్చు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది వాళ్ళతో మాట్లాడదాం. చూడండి ఒకటే ఒక ఇల్లు అనమాట, మొత్తం చుట్టూరు గుట్టలే మొత్తం అంతా. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. మట్టి గోడలు అనమాట, వెంకటి ఇల్లు. చూడండి మొత్తం పెంకులతో వేసుకున్నారనమాట. చూడండి మొత్తం ఇది. ఏం పేరమ్మా మీ పేరు? శాంతియా? ఇటు చూడండి, పర్లేదు, ఇటు చూసి మాట్లాడండి. ఎంతమంది ఉంటున్నారమ్మా ఇక్కడ? ముగ్గురా? మీరు ఇంకా? ఓకే. ఇవేంటి ఇవి? పనస్తోన్లా? ఏదో ఒకసారి సైడ్ చూపించండి. ఏం చేస్తున్నారు ఇవి? కడుగుతున్నారా? కడిగేసి కూర వండుతారా? మామూలుగా తింటారు కదా. ఇప్పుడు మీరు కూర వండుతారు, అన్నం వండిసారా? ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఉండడానికి, ఈ కొండల మీద ఇప్పుడు మాకు రావడానికే గంట టైం పట్టింది. ఒక్కరు ఉండడానికి కారణం ఏంటమ్మా? ఇప్పుడు మీరు మామూలుగా ఊర్లో ఉండొచ్చు కదా, కిందకి వెళ్ళి. పోడు ఉందా? ఏం పండిస్తున్నారు పోడు? అయితే ఏం పండిస్తున్నారమ్మా? పండిస్తున్నారా? అయితే ఇప్పుడు అవి మీరే వాడతారా లేకపోతే అమ్మడం ఏం చేస్తారా బయటికి? మీరే వాడతారా? ఒక్క నిమిషం భయ్య. జొన్నలు అయితే అమ్మేస్తారు. మీరు మామూలుగా ఈ తినడం ఏంటి? బియ్యమేనా? బియ్యం మామూలుగా అమ్మలే అవి. ఓకే. సో అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటున్నారు మీరు. మరి మీకు టైంపాస్ ఎలాగా? టీవీ అని ఉందా? కరెంట్ ఉందా? కరెంట్ లేదు. మరి నైట్ టైం జంతువులు ఏమైనా వస్తాయి అక్కడికి? ప్రాబ్లం లేదు, జంతువుల ప్రాబ్లం అయితే లేదు. సో టీవీ లేదు. మరి మీకు టైంపాస్ ఏం చూడరా? సినిమాలు, సీరియల్స్? కరెంట్ లేక ఛార్జింగ్ పెట్టడం మానేశారు. ఓకే. మీరు ఏ తెగ కింద వస్తారమ్మా? ఏ ట్రైబ్? కొండదోర్లా లేకపోతే మోగదోర్లా ఏంటి? కొండరెడ్లా ఏంటి? కొండదోర్లే వస్తారు. మీకేమీ వచ్చు? తెలుగు, ఒరియా వచ్చా? ఒడియా కూడా వచ్చా మీకు? తెలుగును మీ భాష. ఓకే. మీరేం చదువుకున్నారా? చదువుకోలేదు అసలు? ఏమ్మా? ఓహో, మీరు ఒక్కరేనా మీ నాన్నగారికి? ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్నాలు అవుతుందమ్మా? సంవత్సరం అవుతుందా? మరి మంచినీళ్ళు అవి ఎక్కడి నుంచి తెస్తారు? ఆ దారిలో వస్తున్నప్పుడు ఒకటి ఉంది, చాలా మజానా. మరి నీళ్ళు కొంచెం అవి దీనిగా ఉన్నాయి, మడ్డీగా ఉన్నాయి, అంటే మురికిగా ఉన్నట్టు ఉన్నాయి, పర్లేదా?
జల్లేస్తే తేట నీళ్ళు వస్తుంది. మళ్ళీ ఇక్కడ వేడి చేసుకుంటారా నీళ్ళు? ఓకే, అంటే వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, శీతాకాలం బాగానే ఉంటాయి వాటర్. ఇప్పుడు మరి ఇది అంతా జీడి తోట ఇదంతా వేసేది ఎవరిది? ఇది మీ నాన్నగారు వాళ్ళు వేసారా? కానీ చుట్టూరు కొండలు చాలా బాగుందమ్మా లొకేషన్ అయితే. కానీ ఇంత దూరం వచ్చి ఇల్లు ఎలా కట్టుకున్నారు? ఇంత దూరం జీడి తోట వేయబడి పైకి వచ్చేసారు. ఓకే, సో ఇదేంటి మరి వంట ఎక్కడ చేస్తారు మీరు? ఇదేనా వంట? బాగా సెట్ చేశారా రాయికి? సో లోపల మరి వంట అనేది ఇంకా స్పెషల్గా లేదు, రాయికి సెట్ చేశారు. ఓకే, మొత్తం ఇదంతా చూడచ్చు, మొత్తం లొకేషన్ అంతా చాలా. ఒకసారి ఇల్లు చూద్దాం అమ్మా, లోపల ఇల్లు ఒకసారి చూద్దాం. వంట అంతా ఇక్కడ అదే ఆయిల్ ఇవన్నీ పెట్టుకున్నారు, ఇక్కడ ఉప్పు కారం అది పెట్టుకున్నారు. ఓకే ఓకే, సో ఇదే మీ వంట కదనమాట. ఓకే, ఒకసారి లోపల చూద్దాం అమ్మా. ఇది ఇక్కడ కూడా వంట ఉంది కదమ్మా? ఈ వర్షాకాలం కూడా లోపల చేస్తారు, లేదంటే బయటే? ఓకే, ఎండాకాలం అంతా బయటే. ఓకే, ఇది అడిగి ఇలాగ డోర్లు తడకలు పెట్టుకున్నారు. ఓకే ఓకే, లోపలికి వెళ్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మొత్తం ఇలా పెట్టుకున్నారనమాట. లోపల లైట్ లేదు, నేను బ్యాటరీ లైట్ వాడుతున్నాను అనమాట. ఇవేంటమ్మా ఇది? ఓకే ఓకే అమ్మ. సో ఇలా పెట్టుకున్నారు అరక అనేది. ఇవన్నీ మీరు వాడే కొండల మీద వ్యవసాయంగా వాడే పనిముట్లు అనమాట. ఓకే, ఈ పైన కూడా మిద్దెలో పెట్టుకున్నారు అలాగా. ఓకే ఓకే, విత్తనాలు పెట్టుకున్నారా? ఓకే, ఇదేంటి వీడి ఉట్లో ఏముంది? బోవ పెట్టడానిక? చీమలు ఎక్కకుండా ఉంది ఇప్పుడు బోవ ఇందులో. ఓకే, ఇదంతా కొంచెం గొచ్చంతా ఉంచారన్నమాట మట్టిలాగా. ఓకే, డోర్లు వెలుగు ఉన్నాయి. ఓకే అమ్మ, పద బయటికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏంటి మీరు వ్యవసాయం చేసుకునే నాగలేవి అంతేనా? కోళ్ళేం లేవా? కోళ్ళేం పెట్టలేదు ఇక్కడ? అయిపోయిందా? ఓకే, ఇంకేం ఆవులు ఏమైనా ఉన్నాయా మీకు? ఒకటే ఆవు ఉందా? ఇప్పుడు మరి నైట్ టైం ఈ పాములు అలాంటివి తేళ్ళు రావడం ఉండదా? భయమే కదా, వస్తాయి కదా. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చా పాములు అలాంటివి ఏమైనా? చంపేసారా? ఓకే, డేంజర్ అయితే. మీకు ఏమైనా ఒంట్లో బాగోకపోతే కొండ దిగి వెళ్దామేనా? కిందకి వెళ్దామేనా? హాస్పిటల్కి వెళ్దామే. కొంచెం ఇబ్బందే కదా, మేము రావడానికి గంట పట్టింది. అంతా కొండలు గుట్టలు, దారి కూడా అంతా రాళ్ళే ఉన్నాయి. చాలా ఇబ్బందిగా వచ్చాం అనమాట. సో అయితే మీకు ఇక్కడ అంతా బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఏంటి కరెంట్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు మామూలు మీకు కిందన బాగుందా లేదంటే ఇక్కడ బాగుందా? ఒకవేళ కిందన అవకాశం ఉండి కిందకి పంపించేస్తారు ఊర్లో, కానీ ఊర్లో ఉంటారా ఇక్కడ ఉంటారా? అంతేనా? మీ అభిప్రాయం చెప్పు, మీకు ఎలా ఉంది? ఇక్కడ బాగుందా కిందన బాగుందా? నాకు ఎక్కడైనా బాగానే ఉంటుంది. మీకు ఎక్కడైనా బాగానే ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు కింద ఇక్కడికి ఒక సంవత్సరం అవుతుంది, కిందనే ఉన్నారు కదా, ఊర్లోనే ఉన్నారు. ఊర్లో అయితే ఇరుగు పొరుగు అందరూ ఉంటారు. మరి అది పర్వాలేదా? ఇక్కడ బాగానే ఉందా? ఇక్కడ ఎవరు మీరు మాట్లాడుకోవడం కూడా ఉంటారు, మీ ఫ్యామిలీ తప్పించి. తప్పదంటారు. సో ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయితే కిందకి వెళ్ళి పెట్టుకుంటారు, కింద పెట్టుకుని వాడుకుంటారు. ఇబ్బందే, ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందే. మళ్ళీ నైట్ టైం ఛార్జింగ్ లైట్స్ వాడతారా?
ఓకే అమ్మా, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పావు అడగగానే. థ్యాంక్ యూ, ఉంటాను. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత కష్టపడి వీడియో చేశాను అనమాట. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్ ఆల్.